చిత్తం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క మాటలను శ్రద్ధగా విందుకొరకు ప్రయాసపడతాం. ఈ సమయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకొని, దేవా నీ ఉద్దేశములను ఆ జీవితంలో జరిగించి అన్ని విషయాలలో మాకు మేలు చేస్తున్న దేవా నీకు స్తోత్రాలు అంటూ ఆయన సన్నిధిలో ఉన్న మనము ఆయన మాటలను ధ్యానించుకుందాం. కావున జాగ్రత్తగా దేవుని మాటలంతా కూడి వచ్చిన అందరికీ ప్రభునాములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనకు మన యొక్క మనస్సులో మన యొక్క ఆలోచనలలో మనం ఒకసారి ఆలోచించినప్పుడు కొన్ని విషయములు మనలను ఏదో ఒక రకంగా ఆలోచింప చేస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు మన జీవితాలలో మనకు మేలు చేయటానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ ఇంత జరుగుతున్నప్పటికీ మనుషులుగా ఉన్నటువంటి మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒకసారి మన గురించి మనం ఆలోచించుకున్నప్పుడు అసలు మన పరిస్థితి ఏంటి, మనం దేనికి భూమి మీద నివాసం చేయించున్నాం, దేని కొరకు మనం ఇక్కడ బ్రతుకుచున్నాం, మనం ఎవరి కోసము, మనం ఎందుకోసము జీవించాలని ఆలోచించినప్పుడు ఈ ఆలోచనలకు ఒకసారి మనల్ని ఏదో ఒక రకమైనటువంటి ప్రేరేపించే పరిస్థితిలోనికి తీసుకెళ్తుంటాం. ఎలాంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతామంటే, నేను దేనికి బ్రతకాలి, నేను దేనికోసం జీవించాలని ఆలోచించినప్పుడు ఎవరు కూడా భూమి మీద ఒకసారిగా తను చూసుకున్నప్పుడు వాళ్ళు ఆలోచించేటువంటి పద్ధతులు వాళ్ళని కొంచెము లోతులోనికి తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే సమాధానం లేనటువంటి మనుషుల జీవితాల్లోనికి సమాధానం కావాలి. ఆసక్తి లేనటువంటి బ్రతుకులు ఆశ కలిగి ఉండాలి. ఎందుకు ఈ లోకంలో నేను ఉన్నాను, నేను ఎందుకు ఈ రోజు వరకు కూడా బ్రతికి ఉన్నాను, ఎన్నెన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ అసలు ఎందుకు నన్ను పుట్టించాడు దేవుడు, నేను పుట్టడానికి గల కారణం ఏమిటి అని ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఆలోచిస్తే ఆలోచనలో నుంచి ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి. ఆలోచించిన ఒక్కసారి ఎప్పుడు కూడా చూడండి, ఎన్నెన్నో ఆలోచిస్తాం కానీ మన గురించి మనం అసలు ఆలోచించుకోం. ఎప్పుడైనా ఆలోచిస్తారు మీ గురించి మీరు ఎప్పుడైనా? ఏం ఆలోచిస్తారంటే, తినటానికి తిండి లేదని ఆలోచిస్తారు, ఉండటానికి ఇల్లు లేదని ఆలోచిస్తారు, కట్టుకోవడానికి బట్టలు లేవని ఆలోచిస్తాము. కానీ అసలు నేను దేనికి అని ఎప్పుడైనా ఆలోచించామా? అసలు నేను ఎందుకున్నాను, నాకు ఎందుకు ఈ కళ్ళు ఉన్నాయి, ఈ నోరు ఉన్నది, ఈ కాళ్ళు ఉన్నాయి, ఈ చేతులు ఉన్నాయి, ఈ అవయవాలన్నీ నాకు దేనికోసం ఇచ్చారు, ఎందుకు నన్ను ఇలా తయారు చేసుకొని ఇక్కడికి వచ్చారు, అసలు ఏంది నా వెనకున్న ఒక పరమార్థం అని ఆలోచించినప్పుడు మనుషులందరికీ కూడా తెలియనటువంటి ఒక భ్రమలోకి వెళ్ళిపోతాం, తెలియనటువంటి ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఒకసారి చూసుకుంటే మన జీవితం మీద మనకే విరక్తి పడుతుంటుంది, మనం బ్రతికేటువంటి బ్రతుకులు అలా. కాబట్టి ఈ దినమందు మీ అందరికి కూడా ఒక మంచి విషయం తెలుసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒక బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.
చాలు. దేవుడి వాక్యం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. జాగ్రత్తగా ఈ మాటను మనము ఈ మాటను ఆలోచిద్దాం. అమ్మా వినండి కొంత సమయం వరకు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే ఇక్కడ బాగా గమనించి ఒకసారి ఆలోచిద్దాం. 9వ వచనం ఒకసారి చదువుతాం. ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ ప్రభు దూత ఎవరితో మాట్లాడుతున్నారు? గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నారు. అర్థమవుతుందమ్మా? ప్రభు యొక్క దూత గొర్రెల యొక్క కాపరులతో మాట్లాడుతూ ఉన్నారు. రాత్రికాల సమయంలో, ఈ సందర్భం చాలా సార్లు మీరు విన్నారు. రాత్రికాల సమయంలో వారు గొర్రెలు కాసుకుంటున్నటువంటి సందర్భంలో ప్రభు యొక్క దూత వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో ఒక సువర్తమానం తెలియచేయుచున్నారు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేను మీకు ఒక సువర్తమానము తెలియజేయుచున్నాను, సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను రాయబడింది. ఏమన్నా అక్కడ? మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అంటే సంతోషించేటువంటి ఒక మాట చెప్తున్నాడు దూత పరలోకం నుంచి వచ్చి. ఎవరు సంతోషించడానికి చెప్తున్నాడు? ఎవరు సంతోషంతో ఉండాలని చెప్తున్నాడు? ఎక్కడో పొలములో గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల కాపురుల దగ్గరికి వెళ్ళి మీకు ఒక సంతోషకరమైన, మహా సంతోషకరమైన, ఆనందకరమైన ఒక వార్త చెప్తున్నాను వినండి అన్నాడు. ఏంటి ఆ వార్త అనగానే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు అక్కడ పుట్టింది? రక్షకుడు. ఎవరైనా? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఎవరి కోసం పుట్టాడు? బాగా ఆలోచించండి. ఇక్కడ ప్రభు దూత చెబుతున్న మాట, ప్రభు దూత గొర్రెల కాపరులతో చెప్తున్న మాట, గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి వాళ్ళ ఎదురుగా నిలబడి వాళ్ళతో మాట్లాడుతున్న మాట. ఏమని మాట్లాడుతున్నారంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఎవరి కోసం పుట్టాడంట? వారి కోసం పుట్టాడని చెప్పారు. మీరు ఇక్కడ సందర్భంగా చూడండి. మీరు ఏది ఇశ్రాయేలీయులు అని మీకు తెలిసిన వాక్యాన్ని ఇక్కడ అంతా వద్దొద్దు. ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడితే దానికి అంతా అర్థం బాగుంటుంది. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరుల భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఒక సాధారణమైనటువంటి మనుషులు. ఈ సాధారణమైన మనుషుల పరిస్థితి వేరే రకంగా ఉంది. వాళ్ళకి ఏదో ఒక ఆనందకరమైన, సంతోషకరమైన సువర్తమానం ఏమని చెప్తున్నాడంటే, మీ కొరకు, మీ అందరి కొరకు, ఇప్పుడు తీసుకుంటే ఎన్ని వస్తాయి, మీ కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అంటే రక్షకుడు అంటే ఎవరమ్మా? యేసు ప్రభువారు. అక్కడ అదే రాయబడింది కదా, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే క్రీస్తు ఎవరి కొరకు పుట్టాడు? ఇప్పుడు చెప్పాలి. ప్రజల కొరకు పుట్టాడు, అందరి కొరకు పుట్టాడు. వాళ్ళ కొరకు అన్నారంటే మన కొరకు పుట్టాడు. ప్రభు ప్రజల కొరకు పుట్టాడు. యేసు ప్రభు పుట్టుకు వెళ్ళకున్న కారణం ఏమిటి? యేసు ప్రభు పుట్టడానికి ఒక కారణం ఉంది. ఎవరికైనా యేసు ప్రభు పుట్టలేదు. యేసు ప్రభు పుట్టడానికి ఒక కారణం ఉంది. ఏమిటి ఆ కారణం అంటే, ప్రజలకు రక్షణ కలగ చెయ్యాలని ఆయన పుట్టాడు. ప్రజలను రక్షించుకోవాలని ఆయన పుట్టాడు. అసలుకి ప్రజలను రక్షించడానికి, ప్రజలను బాగు చేయడానికి ఆయన పుట్టాడని ఇక్కడ మనకు చెప్తుంది. ఆయన పుట్టినప్పుడు ఆయనకు ఏదైనా ఆలోచనలు కానీ, ఏదైనా ఉద్దేశాలు కానీ ఆయనకు ఉన్నాయా లేవా? బాగా నేను చెప్పేది మీరు బాగా ఆలోచించండి, తప్పేమి. ఆయన పుట్టినప్పుడు ఆయనకు ఏదైనా ఆలోచన కానీ, ఆయనకి ఏదైనా ఉద్దేశములు కానీ, ఆయనకి ఏదైనా కోరికలు కానీ ఉన్నాయా లేవా? చెప్పండి మీరు.
ఏదమ్మా అర్థం కాలేదు నేను అడిగిన మా ప్రశ్న. ఆయన పుట్టినప్పుడు, ఎవరైనా యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయనకేమైనా కోరికలైనా, ఆయనకేమైనా ఇష్టాలైనా, ఆయనకేమైనా ఆలోచనలైనా ఉన్నాయా లేవా? లేవు. ఎందుకు లేవు? మీరు మామూలు సాధారణంగా ఆలోచించండి. మీరు సాధారణంగా ఆలోచించండి. ఉంటాయా? ఉండవా? ఉంటాయని ఒకళ్ళు, ఉండవని ఒకళ్ళు. ఓటు చేద్దాం. ఉంటాయని కొంతమంది కూడా ఇవి ఎక్కువైతే వాళ్ళు గెలిచినట్టు. ఉన్నాయా లేవా? ఏందో మీరు మాట్లాడుకుంటుంది మీకు. ఉదాహరణకు అవన్నీ పక్కన పెట్టేయండి, వాటన్నిటి పక్కన పెట్టండి. మీ అందరికీ దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు ఉన్నారు సార్. మీ పిల్లవాడు పుట్టినప్పుడు గురించి మాట్లాడుతున్నాను. పుట్టినప్పుడు వాడికి ఏదైనా ఆలోచనలు, వాడికి ఏదైనా కోరికలు, వాడికి ఏదైనా ఇష్టాలు ఉన్నాయా లేవా? ఆమేన్. ఈయన పశ్చిమ అయితే మరి యేసు ప్రభు కూడా పశ్చిమేగా, మరి ఆయనకు ఉన్నాయా? ఎవరికేమి లేవు. మరి ఎందుకు పుట్టారు? మరి ఎందుకు పుట్టాడు అన్న అది కావాలి మనకి. అక్కడ ఈరోజు నేను వేసేటువంటి వాక్యం చెప్పేటువంటి సందర్భంలో ఎందుకు పుట్టాడు, అసలు ఏమి ఇష్టం లేదు, ఏ కోరిక లేదు, ఏం లేదు. మీరు అందరూ పుట్టినప్పుడు నేను కోరికలు ఉన్నాయా? ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఏమైనా ఆశలు ఉన్నాయా? ఏమి లేవు. మరి ఎందుకు పుట్టాడు? మరి ఏ కారణం లేకుండా ఎవరైనా పుడతారా? ఏ కారణం లేకుండా ఏదైనా తయారవుతుందా? ఏదైనా తయారు చేద్దామంటే దాని వెనక చాలా కారణం ఉంటుంది. మరి ఎందుకు పుట్టారు? దేవుడు నిర్మించాడు. ఓకే, మంచిది. అది ఎందుకు నిర్మించాడు? ఇప్పుడు అంటే మీరు చెప్పే కరెక్టే. ఎందుకు నిర్మించాడు? ఆయనకు లోకాశ ఊరి కొండ లోకాశ పుట్టినాడు కోరుకుంటే అక్క వాడు ఉన్నాడు అనుకోండి. అంత ఇప్పుడు 2 సంవత్సరాలు 3 తిప్పి కొట్టే 4 ఉంటాయి. ఈ 4 సంవత్సరాల వాడికి 40 లక్షల కోరికలు ఉంటాయి ఈ 4 సంవత్సరాలకే. అదే వాడు ఆ రోజు పుట్టినరోజు, అక్కడ హాస్పిటల్ పుట్టినరోజు, ఆడ పుట్టినటువంటి ఆ సిస్టర్ చేతిలో తీసుకున్నప్పుడు నాకేదైనా కావాలని అడిగిందా? వాడికి ఏం తెలుసు? వాడికి ఏమీ తెలియదు. ఏమీ తెలియని వాడిని ఎందుకు ఇచ్చాడు? ప్రభు మహిమ కొరకు. ప్రభు మహిమ కొరకు అంటే వాడిని ఇచ్చినట్టు కూడా ప్రభుకు మహిమ వస్తుంది. అపొస్తలుల కార్యములు నేను మళ్ళా ఇవన్నీ చెప్పుకుంటూ పోవచ్చు. నేను చెప్పిన సబ్జెక్ట్ మళ్ళా చెప్పాల్సి వస్తుంది. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16వ అధ్యాయం అనుకుంటాను. 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతకాలని. అంటే తన్ను వెతకాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవాలంటే మీకు అందరికీ తెలిసిన దేవుణ్ణి తెలుసుకోవడం. ఎందుకు దేవుణ్ణి తెలుసుకోవాలి? ఎందుకు దేవుణ్ణి తెలుసుకోవాలి? ఎందుకు పుట్టించాలి? ఎందుకు కావాలంటే ఇవన్నిటికీ ఒకే ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ అన్నిటికీ సమాధానం ఏంటంటే దేవునికి పిల్లలు కావాలి. దేవునికి కావాలని దేవుడు ఇచ్చాడంటే. యేసు ప్రభువారు ఎందుకు ఇచ్చాడంటే యేసు ప్రభువారిని ఇవ్వటానికి గల కారణం ఏం తెలుసా? ఏం కారణం యేసు ప్రభువారిని ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఎవరికన్నా ఆయనకి ఏ కోరిక లేదు. పుట్టినరోజు ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఏ కోరిక లేదు, ఏ ఆలోచన లేదు, ఏ ఉద్దేశం లేదు. అయితే తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు, ఎక్కడి నుంచి గొల్లెల కాపరులు వచ్చారు, ఎక్కడి నుంచి పరలోక సైన్యములు, దూత సమూహములు మహా సంతోషంతో గాన ప్రతిగానములు చేశారు ఆయన పుట్టగానే. మరి మనం పుట్టినప్పుడు లేదు ఇదంతా. బాగా అర్థం చేసుకోండి. ఆయన పుట్టగానే పరలోక సైన్య సమూహం ఏంటంట గాన ప్రతిగానములు చేస్తున్నారు. అక్కడ రాయబడింది. ఇక్కడ చూడండి, 14 వచ్చిన 14 వెంటనే పరలోక సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం.
సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఎవరు పుట్టడం వలన? యేసు ప్రభువు పుట్టడం వలన. ఇప్పుడు నువ్వు నేను పుట్టడం వలన సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి ఏమైనా మహిమ ఉందా? ఆమేన్. మనిషి పుట్టిన ప్రతి వెంటనే పరలోకములో దూత సమూహాలు ఆనందగాన ప్రతిగానములు చేయించుంటాయి. ఎందుకు చేస్తాయంటే నా కొరకు ఒక బిడ్డ పుట్టాడు అని. మన పుట్టిక వెనక మనం ఏమనుకుంటున్నామంటే నేనేదో పనికి రాకుండా పుట్టాను, ఎందుకు పుట్టానా, నేను చచ్చిపోతే బాగుంటుందేమో అని చాలా సార్లు అనుకుని ఉంటారు కదా. కష్టం వచ్చిన ప్రతిసారి చచ్చిపోవాలనుకుంటా, ఇది మీ ఇష్టమైనట్టు. నష్టం వచ్చిన ప్రతిసారి నేను ఇంతతో చదివే బాగున్నట్టాడు. నువ్వు అనుకొని వచ్చిన ఏమన్నా? నువ్వు అనుకొని ఏమన్నా వచ్చారా? పుట్టినప్పుడు నీకేమీ లేదు, చనిపోయేటప్పుడు కూడా నీకు ఏమీ ఉండదు. అది నువ్వు గమనించాలి. అంటే ఏమీ ఉండదు అంటే ఏదేదో ఆస్తి ఐశ్వర్యం గురించి చెప్పట్లా. పుట్టేటప్పుడు నీ ప్రమేయం లేదు, చనిపోయేటప్పుడు కూడా నీ ప్రమేయం ఉండదు. అది గమనించుకోండి ఎప్పటికైనా మీరు అందరూ. చావు, జీవము, మరణము ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. పుట్టేటప్పుడు నీ ప్రమేయం లేదు, చనిపోయినప్పుడు కూడా నీ ప్రమేయం లేదు. అది బాగా గమనించి ఆలోచించండి. అలా ఉన్నప్పుడు జీవ మరణాల మధ్య ఉన్న ఈ కొద్దిగా జీవితంలోనే నీ ప్రమేయాలతో చేయాలనుకుంటున్నావు అంతే. అందుకని ఇక్కడ రాయబడినట్లు చూస్తే యేసు ప్రభు వారు భూమి మీద ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు పరలోకంలో ఏం జరిగిందంట? గొప్ప సంతోషము, ఆనందము, గాన ప్రతిగానములు చేయించున్నారు. ఎందుకు? దేనికోసం జరుగుతున్నాయి అక్కడ చెప్పండి, మీరు ఆలోచించండి. ఒక బిడ్డ వచ్చాడు. ఎవరు వచ్చాడు? రావలసినటువంటి నా కోసము పిల్లలను సంపాదించేవాడు వచ్చాడు. నా కోసము సాతాను యొక్క అధికారంలో నుంచి బయటికి నడిపించేటువంటి వ్యక్తి వచ్చాడు. అందుకని సంతోషం జరుగుతుంది, ఆనందం జరుగుతుంది. ఎలాగంటే మీ అందరికి అర్థం కావటానికి చూడండి, యాకోబు రాసిన పత్రిక, మీకు అందరికి అర్థం కావడం ఒక మాట చెప్పేసి నేను ముందుకు కొనసాగాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, ఎక్కడ ఉన్నది? 18వ వచనం చదవండి. ఆయన తన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన తన సంకల్పం ప్రకారం మనల్ని కనెను. మరలా కంటున్నాడు. ఎలా కంటున్నాడు? సత్యవాక్యం వలన కంటున్నాడు. ప్రారంభంలో పుట్టినప్పుడు పరలోకములో ఉన్న దూతలు సంతోషించాయో లేదో తెలియదు, కానీ వాక్యము ద్వారా మరలా నిన్ను నన్ను కనినప్పుడు పరలోకములో దూతలు ఏం చేస్తున్నాయంట? యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఎలాగ సంతోషించాయో బాప్తిస్మము ద్వారా నువ్వు పుట్టినప్పుడు కూడా పరలోకములో దూతలు అలాగనే సంతోషిస్తున్నాయి. ఎందుకు సంతోషించాయంటే దేవుడికి ఒక బిడ్డ పుట్టాడు, దేవుడికి ఒక బిడ్డ వచ్చాడు, దేవుడికి ఒక బిడ్డ పుట్టాడు. అంతే, ఎంత సంతోషం చూడండి. కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనించి ఆలోచించి కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా గ్రహించినట్లయితే యేసు ప్రభు పుట్టినప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే ఈయన మీ కొరకు పుట్టాడు అన్నాడు. ఎవరి కొరకు పుట్టాడు అమ్మాయినా? వాళ్ళందరి కొరకు, అంటే ప్రజలందరి కొరకు పుట్టాడు అన్నాడు. ఇప్పుడు మనము ఎవరి కొరకు పుట్టాము? ఆయన పుట్టుక వెనక చాలా పరమార్థం ఉంది. ఇప్పుడు మనుషులు ఎవరి కోసం పుట్టాడు? నీవెవరి కోసము? ఎవరి కోసము? యేసు ప్రభు కోసమా? బాగా ఆలోచించాలి. మనము ఎవరి కోసం? ఎందుకంటే మీకు అందరికీ చెప్తున్నాను, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో రాయబడినట్టుగా యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, చాలా చక్కటి మాట చెప్తాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 38 అనుకుంటాను. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఏమంటున్నాడు?
నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు అంటే ఆయన వచ్చింది ఆయన ఇష్టాల కోసం కాదు, నన్ను పంపిన వాడి చిత్తము. నన్ను పంపిన వాడి చిత్తం అంటే ఆయన పంపించింది ఎవరు? దేవుడు. అర్థం చేసుకోండి బాగా. యేసు ప్రభువుని పంపించింది ఎవరు? పరలోకంలో ఉన్న దేవుడు. దేనికోసం పంపించాడు? ఆయన చిత్తం నెరవేర్చాడు. ఆయన చిత్తం ఏమిటి? ఏందమ్మా? ఆయనకు బిడ్డలుగా మనం చేయాలనేదే దేవుని చిత్తం. యేసు ప్రభువు వచ్చింది దేనికోసం అంటే మనందరినీ దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేయవలనని. ఒక మాటలో చెప్పాలంటే మనందరము దేవునికి దత్తపుత్రులము కావాలనని, దేవుని వారసత్వంలోనికి మనం వెళ్ళాలని మనందరి కోసం యేసు ప్రభు పుడితే మరి మనం ఎందుకోసం పుట్టాం? యేసు ప్రభు పుట్టికి వెనక పరమాత్మ అర్థమైపోయింది. ఇప్పుడు మనము దేనికోసం పుట్టాం? ఓకే, మంచిది. ఇంకా ఇది కూడా ఒక కోణం కాదని ఉంటుంది, ఇది కూడా మంచిది. ఇంకా మనం దేనికోసం పుట్టాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. 4 అని ఉంటుంది, 4 నుంచి 6. ఎట్లనగా తన ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగు చేయవలనని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనముల ముందుగాను తన కోసం నిర్ణయించుకొని, అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఎవరి కోసమా? ఆమేన్. నువ్వెవరి కోసం పుట్టావు? ఎవరి కోసము? దేవుని కోసం. మరి యేసు ప్రభు ఎవరి కోసము? మన కోసం. మరి మనము అంటే ఏంటి? ఇక్కడ ఎంత వ్యత్యాసం ఉందంటే, వ్యత్యాసం ఉంది. యేసు ప్రభు వారు పుట్టింది మన కోసం. ఎందుకంటే యేసు ప్రభు వారు పుట్టక ముందు ఎంతో మంది పుట్టారు కోకొల్లలుగా, శరీరధారిగానే. ఆలోచించండి, మీరు ఆత్మీయంగా ఆలోచించండి. ఇక్కడ యేసు ప్రభు వారికి మరణం లేదు, జననము లేదు. అతడు ఆదియు అంతము లేనివాడు. ఎక్కడ? ఆధ్యాత్మికంగా, శారీరకంగా అవసరం కాబట్టి మన కోసం ఇచ్చాడు ఆయన, అంతే. మీరు ఈ 2 రకాలుగా ఆలోచిస్తే బైబిల్ అర్థమవుతుంది. ఒకే కోణంలో ఆలోచిస్తే అసలు అర్థం కాదు. అందుకని ఏమన్నాడు? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన శాశ్వత పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. అప్పటి నుంచి ఉన్నాడు ఆయన. భూమి పుట్టక ముందు, పర్వతములు పుట్టక ముందు, సమస్తము లేక ముందు మొట్టమొదట తండ్రి దగ్గర తండ్రిలో ఉన్నవాడు ఆయన. ఈ రోజు మనం అనుకున్నట్టుగా ఏదో 2020 సంవత్సరాల ముందు కానీ కన్య మరియ గర్భంలో నుంచి వచ్చాడంటే అజ్ఞానులు మనుషులు అని చెప్పండి మీరు. అలా అనుకున్న వాళ్ళు అజ్ఞానులు, జ్ఞానం లేని వాళ్ళకి తెలియలేవి. తెలిస్తే యేసు ప్రభు వారిని ఒకళ్ళు తయారు చేయలేరు, ఒకళ్ళని దృష్టించలేరు, ఒకళ్ళ ద్వారా వచ్చేవాడు కదా ఆయన. ఆయన రావాలనుకుంటే ఎలాగైనా రాగలడు. అందుకని యేసు ప్రభు వారు రావటానికి గల కారణం ఏంటంటే దేవునికి బిడ్డలకు కావాలి, దేవునికి కుమారుడు కావాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే మనల్ని నియమించుకున్నాడు. అది మీ అందరికీ తెలిసిన సబ్జెక్ట్. ఎందుకంటే ప్రారంభములో ఆయన ఆ పరలోకమును తయారు చేసినప్పుడు, ఆ పరలోకములో దేవదూతలు ఉంచినప్పుడు, ఆ దేవదూతల సమూహములలో ఒక దూత దేవుని మాటను వ్యతిరేకించి అనేకులను తిరస్కరించి వాళ్ళందరినీ ఎదిరించి దేవుని మీదే గర్వించింది. అప్పుడు దేవుడు అక్కడి నుంచి దాన్ని నెట్టివేయగా అది భూలోకంలోనికి వచ్చాను, పాతాళ లోకంలోనికి వెళ్ళిపోయిందన్నాడు దాని గురించి. అప్పుడు దేవుడు ఆ దూతలలో ఎవరిని నమ్మక, ఎవరికి ఆ రాజ్యమును స్వతంత్రించక, అది స్వతంత్రించుట కొరకు ఆయన ఎవరిని తయారు చేశాడంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
బాగా ఫిబ్రవరి రాసిన పత్రిక 2:7 వచ్చిన అనుకుంటా. నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి. 5వ వచనం చదవండి. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దేవదూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢ సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసేదివి, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింప చేసేదివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనమును సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు గాని. అంటే ఇక్కడ యేసు ప్రభువు గురించి వీళ్ళందరి గురించి మాట్లాడుతూ ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, మనము మాట్లాడుతున్న ఆ రాబోవు లోకము ఏ లోకం అది? పరలోకము. ఆ లోకమును ఆయన దేవదూతలకు లోపరచలేదు అని రాయబడింది బైబిల్. దేవదూతలకు ఇవ్వలేదంట. దేవదూతలకు ఇవ్వలేదు కాబట్టి ఆ లోకమును నింపుకోవటానికి ఆయనకు ఎవరు కావాల్సి వచ్చింది? మనుషులు కావాలి. చూశాడు, మొదటి దినం నుంచి 6వ దినం వరకు చూశాడు. మీ అందరికీ తెలుసు కదా, 5వ దినం వరకు భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, సముద్రములను చేశాడు, చెట్లను చేశాడు, చేమలను చేశాడు, పక్షులను చేశాడు, భూమి మీద ప్రాగే ప్రతి దానిని చేశాడు. ఏంటి చేసినా దేవుడికి సంతృప్తి కలగడా? 5వ రోజు వరకు ఏదో ఒకటి కొరత, ఏదో ఒకటి తక్కువ, ఏదో కావాలి. ఎందుకంటే ఆ లోకాన్ని నింపటానికి. ఏది కావాలంటే అన్ని చేసి చూస్తే ఏది కాలేదు. ఆయనకు కావలసింది ఒకటి ఉంది. అందుకొరకని ఆయన కోసము, ఆయన నిమిత్తము, ఆయన చిత్త ప్రకారము, ఆయన సంకల్పం చొప్పున ఆయన మనవలను చేశాను అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఎవరి కోసం చేశారు? దేవుడి కోసం చేసుకున్నాడు వీళ్ళందరినీ. దేవుడు తన కోసం చేసుకొని ఈ భూమి మీదకి పంపించి ఈ భూమి మీద నివాసింపజేసి మీరు నా కొరకు బతకమన్నప్పుడు వీడికి వచ్చిన తర్వాత మనం ఎవరి కోసం బతకాలో మనకు తెలియకుండా చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగితే నువ్వు ఎవరి కోసం అంటే వెంటనే భార్య ఏం చెప్తుందంటే నేను నా భర్త కోసం అంటది, భర్త ఏం చెప్తారంటే నేను నా భార్య కోసం అంటారు, వీళ్ళిద్దరు ఏమంటారంటే మేము మా పిల్లల కోసం అంటారు. నీ పిల్లల కోసం అయితే వాళ్ళతో శాశ్వత కాలం ఉంటావా? నీ భార్య కోసం అయితే శాశ్వత కాలం ఉంటావా? నీ భర్త కోసం అయితే శాశ్వత కాలం ఉంటావా? ఏమి ఎల్లకాలం ఉన్నావుగా వాళ్ళతోటి? మీరు వాళ్ళ కోసం ఎందుకు చెప్తున్నావు? అర్థం కాల లోకానికి దేవుడు కాదు, మనుషులకు వాడి గురించి వాడికి అర్థం కాలే. దేవుడు ఏం అర్థమవుతాడు? నీ గురించి నీకు అర్థమవుతుంది ఒక్కసారైనా? నువ్వు ఎప్పుడు కూడా చూడు, ఇక్కడ ఆలోచించే ఆలోచన ఒకటి, ఇంటికి పోయిన తర్వాత నువ్వు ఆలోచించే ఆలోచన ఒకటి. ఇక్కడ నీ గురించి నువ్వు ఆలోచిస్తావు కానీ ఇంటికి పోయిన తర్వాత నీ చుట్టుపక్కల గురించి ఆలోచిస్తావు. నీ గురించి అసలు ఆలోచించావు. మీ అందరూ చెప్తున్నాను, మనమంతా ఎంత అజ్ఞానులు అంటే మన గురించి మనం ఆలోచించుకోకుండా బతుకుతున్నటువంటి అజ్ఞానులు. అసలు నీ గురించి నీకు ఆలోచన లేనే లేదు. అసలు నేను దేనికి పుట్టానని ఆలోచన ఉంటే ఎప్పుడో బాగుపడేవాడు మనిషి. వాడికి ఆలోచన లేదు. ఏ కాడికి మనిషి ఆలోచన ఎలా ఉన్నది తెలుసా? వాడికంటే నేను బాగుండాలి, వీళ్ళకంటే బాగుండాలి, వాళ్ళకంటే బాగుండాలి, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి, వాళ్ళకంటే ఎక్కువ సంపాయాలి, వాళ్ళకంటే గొప్పగా సంపాయాలి, వీళ్ళకంటే నేను మేటిగా ఉండాలి. ఈ యొక్క ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోవడమే సరిపోయింది కానీ అసలు నేను ఎలా ఉన్నానని ఒక్కడైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారు చెప్పండి? మానవ జీవితం మొత్తం ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు రోజుకి 24 గంటలు ఉంటే, వారానికి 7 రోజులు ఉంటే, నెలకు 31 రోజులు ఉంటే, సంవత్సరానికి 365 రోజులు ఉంటే, ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతి గడియ కూడా పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తారు కానీ మీ గురించి మీరు ఆలోచించరు. అందుకే మనుషులు బాగుపడతారు. అన్నిటికీ ఎప్పుడు పక్కన వాళ్ళకి సావటమే. నీ మీద నువ్వు ఆలోచించచ్చుగా, నీ గురించి నువ్వు తపంచచ్చుగా, నీ బ్రతికేంది, నీ ఆలోచన ఏంది, నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంది ఆలోచించచ్చుగా. ఒక్కసారైనా నీ గురించి నువ్వు ఆలోచించావా కూర్చొని? ఏ రోజైనా మీరు ఆలోచించారని చెప్పండి. ఆలోచించాలని ఎందుకు ఆలోచించాలి? ఏమని ఆలోచిస్తావు? నాకు ఆ వస్త్రాలు కావాలి, నాకు అవి కావాలి, ఈ కావాలి. ఎందుకు? వాళ్ళకున్నాయి కాబట్టి నాకు కావాలి, అంతేగాని ఏది కాదు. నువ్వు ఆలోచించాలి నీ గురించి.
నన్ను దేవుడు దేనికి పుట్టించాడు, నేను ఎవరి కోసం బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలంటే భర్త చచ్చిపోతే భార్య దగ్గర పోయి చెప్తారు, నీ పిల్లల కోసం బతుకమ్మా. పిల్లలు కూడా చచ్చిపోతే ఊరి కోసం బతకమని చెప్పాలి. ఇప్పుడు ఊరి కోసం బతకమాలి మరి చెప్ప, నాకు అర్థం కాదా? ఎంత జ్ఞానం ఉన్నారో అర్థం కావట్లేదు. ఊరు లేకపోతే నువ్వు ఓటనే వేసుకొని చచ్చిపోతావా, నువ్వు చచ్చిపోతాదంట. నువ్వు ఇచ్చిన జీవితాన్ని గడువమ్మా ఏదో వాళ్ళు చెప్పేసి ఆలోచిస్తారు. కానీ నువ్వు బతకాల్సినటువంటి అవసరం ఉన్నది, నిన్ను బతికించేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కోసం నువ్వు బతకాలని చెప్పేవాళ్ళు లేరు. అందుకేమంటున్నాను చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 జాగ్రత్త చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం యేసు ప్రభువునందు సృష్టించబడిన వారిమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు ఆయన చేశాడు, ఆయన ఎలా నిర్మించుకున్నాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయనే తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగను, ఆయన నిమిత్తము మనము ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగను, మనం ఆయన ద్వారా కలిగిన వారు. ఇక్కడ ఏమంటున్నాడు, తండ్రి ఒక్కడే ఉన్నాడు, మనందరం ఎవరి నిమిత్తం ఉన్నామంట, ఆయన నిమిత్తము. ఎవరి కోసం బతుకుతున్నాం మనందరము, దేవుని నిమిత్తం. నువ్వు ఎవరి కోసం అంటే నేను దేవుడి కోసం అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవరైనా నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఎవరైనా వచ్చి నువ్వు ఎవరి కోసం ఇంకా బతుకుతున్నావు అంటే నన్ను సృష్టించిన నా దేవుడి కోసం నేను బతుకుతున్నానని చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎవరి కోసం అర్థం కాకుండా డిస్టర్బ్ చేసిపోయింది అపవాది. అర్థం కాలేదు ఎందుకు డిస్టర్బ్ చేసింది, అపవాది ఎందుకు డిస్టర్బ్ చేసిందంటే, రాత్రి మీకు ఒక చిన్న ఉపమానం చెప్పాను, మీకు అందరూ గుర్తుందో లేదు. ఏం ఉపమానం చెప్పాను? ఒక ఎగ్జాంపుల్ గా లోకము, అదే ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక ఉపమానం చెప్పాను. ఉపమానం గురుగులు గోధుమలు. ఇప్పుడు గోధుమలు చల్లింది దేవుడు, గురుగులను చల్లింది అపవాది. ఏమంటున్నాడు, ఇదిగో మనము నిద్రించుచుండగా మన విరోధి వచ్చి వాటిని విత్తిపోయారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? గోధుమల మధ్యలో ఉన్నాయి. గోధుమల మధ్యలోకి వచ్చిన గురుగుల్లో ఉన్నటువంటి స్వభావం మనకు ఉదాహరణ చూస్తున్నాయి. అందుకే మనం కూడా లోకం కోసం బతుకుతున్నాం, దేవుడి కోసం బతకటం మనకు అర్థం కాకుండా చేసేసింది. ఏం చేసిందంటే, నీవు సంపాదించుకోకపోతే ఎలాగా, నువ్వు కూడబెట్టుకోకపోతే ఎలాగా, రేపు నీ బిడ్డలు ఎలా బతుకుతారు, రేపు నీవు ఎలా బతుకుతావు, రేపు నీకు ఏమైనా అప్పు అయితే ఇస్తారా, ఏదైనా బాగలేకపోతే నీకేమైనా చూపించే వాళ్ళు ఉన్నారా? ఇవన్నీ నేర్పించింది ఎవరంటే గురుగులే. ఇవన్నీ నీలోనికి ఈజీగా వచ్చేస్తాయి. నువ్వు పెద్ద ప్రయాసపడాల్సిన పనిలా, ఎంత కరెక్ట్ గా, ఎంత నీట్ గా, ఇలాగ ఆసక్తితో ఇష్టంతో వినాల్సిన పని అయ్యి పోతా చెబుతూ విన్నావా నీ మైండ్ లో ఉంటాయి. మీకు తెలుసో తెలియదు, గడ్డి గింజలు దుక్కు దున్ని కొర్రు తోలి దానిపైన మళ్ళా ఒక ఎడబాటు తోలి చల్లాల్సిన పనిలా పోతా దారిలో జెండా మృతి గెలియదు. పనికి మాలిన మాటలు మనకు నీటిగా కోపా పెట్టి వాక్యంతో పరిశుద్ధపరిచే మాటలు మనం సిద్ధం చేసి చెప్పాలి. కానీ పనికి మాలిన మాటలు సిద్ధం చేయాల్సిన పనిలా. నువ్వు పని చేసుకుంటున్నా కూడా గోడ పక్కన నీ గురించి ఒక మాట అంటే నన్ను ఎందుకు అన్నావు అన్నట్టు పోయేస్తుంది. నువ్వు ఉన్నావా లేవని మర్చిపోయి అంటారు, అది నీ మైండ్ లో పెట్టుకున్నావు. నాన్న బాగానే అడుగుతాను. ఎంత గుర్తుండే పెట్టుకుంటుందంటే, చెడు చేయటానికి ఒక్క మాట చాలు, నిన్ను చెడిపోయటానికి, బాగు చేయటానికి 100 మాటలు చెప్పినా నువ్వు వినలేవంట. పనికొచ్చే చెట్లు ఎక్కడ మలవాలమ్మా? చేలో మలవాలి. ఈ కాయలు కాయాలంటే చేలో మలవాలి. చేలో మొలిచిన చెట్లే రేపు ఫలాలు ఇస్తాయి. గట్టి మీద ముడతొప్పలలో మొలిచిన చెట్లు ఫలాలు ఇస్తాయా? ఏదో ఒక రోజు పోయాయి. కాబట్టి అదే అంటున్నాను, బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషులమైన మనమని దేని కోసం పుట్టించాడంటే ఆయన కోసము.
నువ్వు ఆయన కోసం పుట్టావు. ఆయన నిమిత్తం అన్నాడు. ఏమన్నాడు? ఆయన నిమిత్తము మనము సృష్టింపబడిన వారము. ఆయన నిమిత్తం మనం సృష్టింపబడిన వారము ఉంటే మనం భూమి మీదకి పంపించి ఆయన కోసం బతకమని చేస్తే మనం భూమి మీదకి వచ్చిన తర్వాత మన యొక్క భ్రమలు ఏమన్నాడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చివరి వచ్చిన ఒకసారి చదవండి. త్వరగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చివరి వచ్చిన దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అంతేనమ్మా? దేవుడు పుట్టించినప్పుడు మనుషులు ఎలా పుట్టించాడు? మంచోళ్ళగా పుట్టించారు. వీళ్ళు నాకు కావాలి, వీళ్ళు భూమి మీదకి వెళ్ళి స్వచ్ఛమైన వాళ్ళగా రావాలని. ఎందుకు అలా పుట్టించాడంటే కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనం అనుకుంటాం. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి సెలవించుచున్నావు. నరులారా తిరిగి రమ్మని చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? ఇప్పుడు చెప్పాలి. ఎప్పుడు చెప్తున్నాడు నరులారా తిరిగి రమ్మని? ఇంకా ఎప్పుడు చెప్తున్నారు? ఎప్పుడు చెప్తున్నాడు? చెప్పండి. మీరు చెప్పేది అర్థమైంది, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడు చెప్తున్నాడు నరులారా తిరిగి రమ్మని? ఇప్పుడు ఉదాహరణకు మీరందరూ కూడా ఇళ్ళకాడ ఉంటారు. మీరు ఇళ్ళకాడ ఉన్నప్పుడు పిల్లల్ని తిరిగి రమ్మని ఎప్పుడు చెప్తారు మీరు? ఏందమ్మా? టైం అండి అక్కడ తిరిగి రమ్మని. తిరిగి రమ్మంటే లోపల తిరిగి రమ్మని కదా. మళ్ళా తిరిగి రమ్మని ఎప్పుడు చెప్తారు మీరు? అది ఎప్పుడు చెప్తారు మీరు? ఎప్పుడమ్మా? పంపించేటప్పుడు జాగ్రత్తగా తిరిగి రాయని చెప్తాం, అంతే కదా. దేవుడు పంపించేటప్పుడు చెప్పాడు నరులారా తిరిగి మళ్ళారని చెప్పాడు. పంపించేటప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పింది కాదు ఆయన. అర్థమైంది? ఇంటికా నుంచి పోయేటప్పుడు అంటాడు జాగ్రత్త రాయ అంటాడు. పోయిన తర్వాత నువ్వు జాగ్రత్త రమ్మని చెప్పేది నాకు అర్థం కాదు. పోయిన తర్వాత చెప్తామా? ఫోన్లు కాబట్టి చెప్తానంటే ఫోన్లు లేవు. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఫోన్లు లేవు. ఎప్పుడు చెప్తాడు తిరిగి రమ్మని? నరులారా తిరిగి రమ్మని. ఆయన ఆ పరలోకంలో నుంచి భూలోకంలోనికి మనుషులు పంపించేటప్పుడు ఏమని చెప్పి పంపించారంటే మీరు తిరిగి మళ్ళా రండి, మీరు తిరిగి మళ్ళా రండి. అందుకే పుట్టిన వాళ్ళు ఏ కర్మసం ఉండదమ్మా. పుట్టిన వాళ్ళలో ఏ మత్సరం ఉండదు, పుట్టిన వాళ్ళలో ఏ వ్యసనము ఉండదు, పుట్టిన వాళ్ళలో ఏ ద్వేషము ఉండదు, పుట్టిన వాళ్ళలో ఏ పాపము ఉండదు, వాళ్ళలో ఎలాంటి చెడు ఉండదు. అప్పుడు అంటారు తెలుసా? దేవుడితో మాట్లాడుతున్నారు అంటారు. దేవుడితో వాళ్ళతో మాట్లాడుతున్నారు. దేవుడే వాళ్ళ కాపలా కాస్తున్నాడు. ఎందుకంటే ఆ టైంలో ఎందుకు అంటున్నారంటే అప్పుడు దేవుడు పంపించేటప్పుడు వాళ్ళకు ఒకటి మైండ్ దగ్గర పంపించాడు, నువ్వు మళ్ళా నా దగ్గర పంపించాడు. జాగ్రత్తగా రాయాలి. స్కూళ్ళకి కానీ ఎక్కడికైనా ఏదైనా పనులకు కానీ పంపిస్తుంటారు వేరే వాళ్ళకు. పోయేటప్పుడు ఇంటికాడ కూర్చోబెట్టుకొని చికెన్ నీ ఇష్టమైనటువంటి చికెన్ బిర్యానీ చేసి ఆ పక్కలను కూర్చొని తినయ్యా అని చెప్పి మొత్తం తిన్న తర్వాత అతనికి ఇష్టమైన పార్సల్ కానీ ఏలు మొత్తం రెడీ చేసి పెట్టి బ్యాగ్ నిండా సర్ది పెట్టి అన్ని రెడీ చేసి పెట్టిన తర్వాత జాగ్రత్తగా రాయమన్నా. వాడు పోయేవాడికి నేను రాను అని అనుకోండి. ఎక్కడ మీకు ఇంకా నేను రాను పక్కతవా? నేను బాధరానికి రాను నీ ఇష్టం అని అనుకోండి. నువ్వు బావద్దేమో ఆ బ్యాగ్ ఇంట్లో పెట్టేసి ఇక్కడ ఆఫీస్ తల్లిపేస్తా. అలాగనే ఏం చెప్తాడు? జాగ్రత్తగానే వస్తానమ్మంటాడు. పొయ్యాడు జాగ్రత్తగా. ఇప్పుడు దేవుడి దగ్గర వచ్చేటప్పుడు కూడా ఏం చెప్పేశారంటే నరులారా తిరిగి రమ్మంటే అలాగనే ప్రభు వెళ్ళి మళ్ళా వస్తామని చెప్పాము. వీడికి వచ్చాము పై మళ్ళా పోవడానికి రెడీ అయ్యే సందర్భంలో మీ పిల్లలు ఎవరు చెడిపోవాలి చెప్పరు. ఎవరు కూడా చెడిపోవాలని పోతున్నాము. చదువుకునే వాళ్ళు చదువుకోవడానికి పోతాయా? ఏం చేయడానికి పోతారు? ఇంటికాడ ఒక చెప్తారు ఇక్కడ ఇంకా చూడు రేపు వచ్చే సంవత్సరంలో పేపర్లో పాంప్లెట్ నా ఫోటో పడిపోతాను. అంత బాగా చదువుతాడు కావాలంటే మనం ఏమనుకుంటాం తెలుసా? చక్కగా చదువయ్యా, నీకేది కావాలని ఏది కావాలని అప్పు చేసి తెచ్చుతానంటాడు. డబ్బులు అడిగినప్పుడు డబ్బులు, ఇంకొకటి అడిగినప్పుడు, తినడానికి అడిగినప్పుడు, బట్టలు అడిగినప్పుడు ఏది కావాలంటే అది ఎందుకు ఇస్తున్నామంటే నా కొడుకు బాగా బాగుపడి మంచివాడిగా వస్తానని చెప్పారు. అది పోయిన తర్వాత వాడు చెడిపోవడానికి కారణం ఎవరు?
ఆమేన్. ఎవరు? వాళ్ళు తిరిగేటువంటి ఆ సహవాసం. అందుకని దుష్ట సాంగత్యం మంచి నడవడిని. అందుకే చెప్పాడు, వచ్చిన తర్వాత మనుషులు ఏం చేశారంటే వీళ్ళొక మంచి చెప్పేవాళ్ళు ఒక్కడే ఉన్నారమ్మా. ఇక్కడ ఉన్నారు కదా, మీరు అందరూ ఉన్నారు కదా, మీ పిల్లలకి ఏ రోజైనా మంచి మాటలు పోర్చబెట్టి ఒక గంట అయినా చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా? ఎవరైనా చెప్పారా? ఏం చెప్పామయ్యా మంచి మాటలు అంటే? ఏం చెప్పావు? ఎప్పుడేం చెప్పారు మీ పిల్లలకు మంచి మాటలు? ఎందుకంటే దేవుడు వాళ్ళని పంపించిన పద్ధతి ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వాడి మైండ్లోకి నూరు పేసిన పద్ధతి ఒకటి. అప్పుడప్పుడు మీరు ఏమంటారంటే, కట్టుకున్నటువంటి కన్న కూతురికి వివాహం చేసిన తర్వాత లేదా కన్న కొడుక్కి వివాహం చేసిన తర్వాత ఆ కుమారుడు కొన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులు మాటలు లేదనుకో, ఏమంటారు తల్లిదండ్రులు? ఏమంటారు? భార్య మాట్లాడుతున్నాను అంతేనా? ఏమనంటారు? నిజంగా చెప్పండి, మనసు ఫ్రీగా మాట్లాడుకుంటారు, తప్పేముంది? ఏమంటారు? నీకు నీ భార్య ఏదో పెట్టిందిరా అంట. నిజమే కదా, తప్పేం కాదుగా. ఏదో పెట్టింది, ఒకసారి రారా నీకు మందు కక్కియా. నిజమేది అంతే. ఎందుకంటే ఏదో పెట్టింది. ఏం పెట్టింది? ఏమన్నా పెట్టిందా? మంది ఏమన్నా పెట్టిందా? మరి ఏం చేసింది? ప్రేమించిందా? ఆప్యాయంగా చూసుకుందా? మీకు అర్థం కాదా ఏం చేసిందో? డేంజర్ అయినటువంటి మందు నూరు పోసింది. ఏ నూరు? డేంజర్, అదే ప్రమాదకరమైన మందు కూర్చోబెట్టి నువ్వు చెబుతాను, మనం సంపాదించుకోవాలి కదా, మనం బతకాలి కదా, మనం పొందాలి కదా, బతుకులు మీ అమ్మ మీ నాన్న ఇంతే. ఇంకా అదే పోడు వాడికి పిచ్చి అంతే. వాడికి పిచ్చి లేకపోతే ఇంకా ఏందిరా చోన ఓవా పెట్టుద్ది. ఇంకా కూర్చొని చెప్పొద్ది, ఎట్ట పట్టుకుంటే ఎట్టా, మీ నాన్నని పరుచుకుంటే ఎట్టా, మీ అమ్మని పరుచుకుంటే ఎట్టా, మనం బతకొద్దు కదా, నాకు అది కాదు. ఇంకా వాడు అంటాడు ఎందుకు వచ్చాను అని చెప్పి వాడి జీవితం నాశనం అయిపోద్ది. ఇదే మందు. ఇప్పుడు ఈ మాటలన్నీ వాడికి ఎక్కడికి పోయాయి? అలాగని చిన్న బుజ్జి పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాడికి కూడా ఏమి ఎక్కిస్తున్నా? ఎట్టాంటి మంది ఎక్కిస్తున్నారు. వీళ్ళు ఈ మంది పెట్టరా, ఈ మంది పెడుతున్నారు. వాళ్ళకి ఏమని పెడుతున్నారు తెలుసా? సంపాదించుకోరా, బాగా బతకాలరా, నువ్వు బాగా ఉండాలరా, నువ్వు డాక్టర్ కావాలరా, నువ్వు ఇంజనీర్ కావాలరా, నువ్వు కలెక్టర్ కావాలరా. వాడికి ఏం తెలుసు కలెక్టర్ అంటే? ఇక్కడ తెలుసు కలెక్టర్ అంటే? కలెక్టర్ ఏం చేస్తారు తెలుసు? కలెక్టర్ అంటే ఏందో తెలియదు, డాక్టర్ అంటే ఏందో తెలియదు, పోలీస్ అంటే ఏందో తెలియదు. వాడిని అదే చెప్తాను, నువ్వు అధికారా, నువ్వు ఇదికారా అంటాడు. వాడు ఏమంటాడు? డాడీ పడక నేను డాక్టర్ అంట. ఏంటిరా డాక్టర్ అంటే? ఏమో డాక్టర్ అంటే సూచేస్తుంది, డాక్టర్ మాత్ర ఇచ్చాను డాక్టర్. అసలు డాక్టర్ అంటే ఏదో తెలియదు. వాడి మైండ్ లో నూరు పోసి 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 వాడు చదవలేక, వాడు కరెక్ట్ గా ఉండలేక చివరికి తిక్కలోడుగా, పనికి మాలినోడుగా, దుర్మార్గుడిగా, హంతకుడిగా, మోసకుడిగా తయారు చేయడానికి కారణం మీరే. వాడు నూరిపోసారు. అట్టెందుకు అయిపోయిందంటే మీరందరూ వాడి మైండ్ లో డిస్టర్బ్ చేయగానే ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ చెప్పుకోలేక, నీకు చెప్పుకోలేక శుభ్రంగా మందు సంపడిపోయి తాగొస్తాడు. ఇంకా చెప్పరుగా ఏమి చెబితే తాడు తెస్తానంటాడు. ఇప్పుడు ఆడు కూడా ఏమైపోయాడు? డాక్టర్ అవటం వాడి వల్ల కాదు. నువ్వేమో రోజు డాక్టర్ అవ్వమంటాడు. ఇది కాకమంటాడు. ఒక దొంగ గాను, ఒక జోదగాడి గాను, ఒక వ్యభిచారి గాను, ఒక మోసగాడి గాను అయిపోతాడు. యాడికి ఎవరంటే కాలేజీకి పోతున్నాను కాడు పోయి గ్రౌండ్లో తిరిగిపోతున్నాడు. కాలేజీకి పోతున్నాను అంటాడు, పోయి బెట్టింగ్ పెట్టేస్తున్నాడు. కాలేజీకి పోతున్నాను అంటాడు, పోయి పార్కులో పెట్టి సినిమాలో పెట్టి తిరిగిపోతున్నాడు. ఏంద్రా కాలేజీలో ఏం చెప్పారు నీకేం తెలుసు? తర్వాత డాక్టర్, పెద్ద డాక్టర్. దేవుడు కూడా ఆశపడి నా కోసం నా బిడ్డలు వస్తారని చెప్పి ఇక్కడికి పంపిస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమయ్యాం తెలుసా? దేవుడి కోరిక నెరవేర్చే బిడ్డలుగా మనం తయారు కాదా? దేవుడి లోక కోరికలు నెరవేర్చే బిడ్డలుగా తయారైపోయాం. ఎక్కడి నుంచి వచ్చేవాడికి ఆ కోరికలు? ఎవరు నేర్పించారు? వాడు ఏమన్నా నేర్చుకుని వచ్చాడా? కొత్త ఏమన్నా మీ గర్భాలలో నుంచి వచ్చేదో పెద్ద సీటీ ఏమన్నా రెడీ పట్టుకొని వచ్చాడా? వాళ్ళతోటి మెల్లో వేసుకొని పోతాడు చూడండి. అలాగే పెద్ద సీటు పట్టుకొని వచ్చి ఏంటి నేను చేయాలని ఏమన్నా వచ్చాడా? వాడి మైండ్ లో దేవుడు ఒకటే పెట్టాడు, నువ్వు మరలా నా దగ్గరికి రా. అదే వాడి మైండ్ లో. అందుకే వాడు స్వచ్ఛమైన బిడ్డలు. స్వచ్ఛత అలా ఏముండదు. ఎందుకోసం పుట్టావంటే నేను దేవుడి కోసం పుట్టాను వాడికి అప్పుడు తెలుసు. నేను దేవుడి కోసం బతకాలన్నప్పుడు తెలుసు. అప్పుడు మీరు ఇదిగోరా తంతానంటే వాడికి తెలియదు. తంతానంటే ఏందో తెలుసా?
వాడిని బూతి మాట్లాడతారు, కొడతానని చెప్తారు. వాడికి ఏం తెలుసు కొట్టమంటే? ఈ కాళ్ళు తెగరమంటారు, ఈ చెయ్యి తెగరమంటారు, డ్యాన్స్ చేయమంటారు. వాడికి ఏం తెలిసి ఏం చేయాలి? వాడికి ఏమి తెలియదు. మనం చూసి నవ్వుతున్నాం కానీ వాడి జీవితాన్ని నువ్వే దేవుడికి పనికి రాకుండా నవ్వులు పాడు చేస్తున్నావు. కాబట్టి వాడి వల్ల నిన్ను ఏడ్చేయడానికి దేవుడిని రెడీ చేసి పెట్టాడు. ఈ పుట్టటం అని నేను ఏడుతున్నానంట. ఊరు చెప్పారు ఏడుతున్నాను. వాడి పుట్టటం వల్ల నువ్వు ఏడవలా. వాడిని పుట్టించింది దేవుడు. దేవుడికి కావాలని వాడిని పుట్టిస్తే వాడిని వాళ్ళ తయారు చేసి ఈరోజు నువ్వు ఏడుతున్నావు. నేను ఇప్పుడు చెప్పానంటే నీ కన్న బిడ్డను ఎక్కడ ఉంచుకోమని చెప్పాను. ఎక్కువ సమయం నువ్వు నీ పని ఏంటి? స్త్రీల పని ఏంటి మీకు తెలుసా? పిల్లలను అంటము, వాళ్ళని మంచిగా పెంచడం అంతే, అక్కడ మించిన పని లేదు. వాళ్ళని రోడ్ల మీద పనులకి మీరేం చేస్తున్నారు? పిల్లలు నాకు అర్థం కాదా? వాళ్ళని అక్కడెక్కడ పనులకి ఏం చేస్తున్నారు? ఎప్పుడో నెలకోసారి గంటకోసారి ఒకటారు, వారానికి ఒకసారి వచ్చి అసలు నా మాట ఏంటి? నీ మాట నీ దగ్గర ఉంటే కదా. ఈరోజు నీ దగ్గర ఉందా? ఈరోజు మంచి మాట నేర్పించావా? ఏదైనా బుద్ధి కలిగించిన మాట నేర్పించావా? ఎప్పుడు నీ మాట ఉంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు, ఎప్పుడప్పుడు అంటారు. వాళ్ళతో తిరిగి వాళ్ళ బుద్ధులు వచ్చాయి. వాళ్ళతో ఎందుకు పంపిమన్నావు నీ పిల్లలు? నాకు అర్థం కాదు. వాళ్ళతో పంపించడానికి దేవుడు నీకు ఇచ్చింది. వాళ్ళ చుట్టూ చెప్పడానిక, ప్రేమించమని చెప్పడంట. నీ పిల్లవాడు పాడైపోతే రేపు నువ్వే ఆడవాడు, ఎవరు ఆడవాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే భూమి మీద నరులను చేసినందుకు ఆయన ఏడుస్తున్నాడంట, దుఃఖపడుతున్నాడంట. ఎందుకు పుట్టించాను రాయాలన్నమాట. కానీ ఆయన పిల్లలు కావాలి, ఆయనకు కావాలి, ఆయనకు అవసరమైంది పిల్లలు. ఏమంటున్నాడు చూడండి, ఆయనకు అవసరమైంది కాబట్టి బాగా మనం ఆలోచించండి. ఆయన ఏమంటున్నాడంటే బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యములు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, తన సంఘము ఎవరి సంఘం ఇది? దేవుడి సంఘం. ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. తన స్వరక్తం ఇచ్చాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి నువ్వు వీళ్ళందరినీ నీ రక్తం ఇచ్చి మళ్ళా నా కొరకు కొనమని చెప్పారు. యేసుప్రభు వచ్చింది దేనికోసం అంటే మీరేం చెప్పారు? అక్కడ ఏం రాయబడింది? మీ అందరి కొరకు. ఏమన్నాడు యేసుప్రభు? ఏమన్నాడు? నేడు మీ కొరకు. ఎందుకు మన కొరకు యేసుప్రభు పుట్టాలంటే మనము దేవుడికి కావాలి. మనం ఎవరికి కావాలమ్మా? దేవుడికి కావాలి. మనము దేవుడికి కావాలన్నప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు మనం ఎలా ఉన్నామంట? చెడిపోయి ఉన్నాం. బైబిల్ పక్కా చెప్తుంది భూమి మీద సమస్త శరీరులు వారి మార్గంలో చెరిపేసుకున్నారు. కాబట్టి చెడిపోయినటువంటి ఈయనలు దేవుడికి పనికిరారు. దేవుడికి పనికి వస్తారా? చెడిపోయిన వాళ్ళు పనికిరారు, పాపములు కావాలి. ఇప్పుడు వీళ్ళందరూ చెడిపోయారే, ఎవరు వెళ్ళి వీళ్ళని బాగు చేస్తారు? ఎవరు వెళ్ళి వీళ్ళని రక్షిస్తారు? ఎవరు వెళ్ళి వీళ్ళని మంచి మార్గంలో నడిపిస్తారని దేవుడు బాధపడుతున్నప్పుడు ప్రవక్తలను పంపించాడు. ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులను పంపించాడు. ఎంతో మంది ప్రధానులు, అధికారులను పంపించాడు. వాళ్ళందరిని ఏం చేశారంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కొట్టేశారు. చివరికి ఎవరికి పోతారంటే నేనే పోతాను తండ్రి అన్నాడు. నేనే పోతాను. ఎందుకయ్యా నువ్వెందుకు పోవాలంటే ఇంకెవరి మాట ఏంటో నేను పోతాను. నీ మాట కూడా ఏంటంటే నేను పోయేది వాళ్ళలాగా చెప్పటానికి కాదు, వాళ్ళ కోసం చనిపోవటానికి అన్నాడు. నేను పోయేది వరకు కాదు, వాళ్ళ కోసం చనిపోవటానికి. నీకు కావాలి, నీ కోరిక తీరాలి. నీ కోరిక ఏంటి? నాకు పిల్లలు కావాలని నువ్వు అనుకున్నావు. నువ్వు పంపించిన పిల్లలు నీ కోసం రెడీగా లేరు. నువ్వు వెళ్ళి వాళ్ళని ఏదో ఒకటి బాగు చేయాలి అని యేసు ప్రభు వచ్చి తన సొంత రక్తం ఇచ్చాడు. తన సొంత రక్తం ఇచ్చాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీరు మీ సొత్తు కారు. మీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి ఉన్నదని మీరు ఎరుగరా? ఈ శరీరం ఎవరిచ్చారంట? దేవుడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన కోసం పనిచేయాలి. ఈరోజు ఈ చెయ్యి లేకపోతే మీరు పనికి పోతారమ్మా? ఎవరైనా బాగలరా? ఒక కాలు లేకపోతే పనికి పోతారా? కాలు లేకపోతే మంచంలో కూర్చుంటారు. నేను కాలున్న రోజులు ఎంత పని చేసాను తెలుసు అంటారు. కాలు లేదు మళ్ళీ తయారు చేసుకో, పో పనికి. నీకేం చేతగానుడు కాదుగా, కాలు తయారు చేసుకో. ఏం పెద్ద లెక్క?
చెయ్యి తయారు చేసుకో, పెద్ద లెక్కేం కాదు కదా, తయారు చేసుకో పరిగిపో అంటే నీవైనా నేనైనా కన్న తల్లి అయినా కట్టుకున్న భార్య అయినా కట్టుకున్న భర్త అయినా తోడబుట్టిన తమ్ముడైనా అన్నైనా సహోదరుడైనా ఎవడు కూడా నీ అవయవాలను మరలా నీకు తిరిగి ఇయ్యలేడు. అది ఇచ్చిన వాడు దేవుడు. ఇప్పుడు అవయవాలను ఇచ్చింది నేను కాబట్టి ఎందుకోసం ఇచ్చానంటే మీరు నా కొరకు బ్రతకాలని నేను మీకు ఇచ్చానన్నాడు. అందుకని ఏమన్నాడు, మీరు నా కొరకు బ్రతకకుండా పాడైపోయారు కనుక ఇప్పుడు నేను మిమ్మల్ని నా రక్తం ఇచ్చి కొన్నాను కనుక మీరు మీ సొత్తు కాదు. ఇప్పుడు మనము దేవుని సొత్తు, మనం మన సొత్తు కాదు. ఇప్పుడు మనం మన సొత్తుగా బతుకుతామా, దేవుని సొత్తు బతుకుతామా? ఇక్కడ ఎవరికి ఆలోచన లేదు, నిజంగా ఎవరికి ఆ ఉద్దేశం లేదు. అందుకే రాత్రి మీకు మనందరం ఒక కుటుంబం అని ఎందుకు చెప్పానంటే మనం మన సొత్తు కాదు, మనందరము దేవుని సొత్తు. మనందరం దేవుని సొత్తు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలకు మనం, ఆయన కొరకు మనం బతకాలని దేవుడు పరలోకంలో నుంచి భూలోకంలోనికి తన కుమారుడిని పంపించి మనందరిని తన రక్తం ఇచ్చి కొన్న సొత్తు. ఇప్పుడు మనం ఎవరి కోసము? దేవుని కోసం. ఎవరైనా నువ్వు ఎవరి కోసం అంటే దేవుని కోసం మాట్లాడాలంట. నేను నా కోసము, నా ఇష్టాల కోసం, నా కోరికల కోసం కాదు. నువ్వు నీ కోసం బతికినంత కాలం నువ్వు దేవునికి పనికి రాని దానివే, దేవునికి పనికి రాని వాడివే. నువ్వు దేవుని కోసం బతకాలి. ఎలా బతకాలంటే దేవుడు ఎలా బతకాలో నీకు అవకాశం ఇచ్చాడు. అందుకని ఏమంటున్నాడు చూడండి, మీరు మీ సొత్తు కాదు. ఎవరు కాదంట? మీరు మీ సొత్తు కాదు. మరి ఏమైనామంట మనము? తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1:5 వచనం చూడండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1:5 దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. మీరు దేని కోసం శ్రమ పడుతున్నారు అంటే దేనికోసం ఎందుకు శ్రమ పడుతున్నారు? అది నీది కాబట్టి నువ్వు శ్రమ పడతావు, నీది కాబట్టి నువ్వు శ్రమ పడతావా? నీ వస్తువు అది పోగొట్టుకున్నావమ్మా, దానికోసం నువ్వు రాత్రి పగులు చేస్తాగా. అదే ఉపమానం చెప్పాడు కదా, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉంటే ఒక నాణ్యం పోయినప్పుడు, లేకపోతే ఒకటి అది నాణ్యం పోయినప్పుడు ఆ 9 నాణ్యాలు పక్కన పెట్టి దీపం వెలిగించి ఇల్లు మొత్తము ఊడ్చి శుభ్రంగా చూసి దొరికిన తర్వాత మహా సంతోషించును కదా అన్నది కదా. నువ్వు పోగొట్టుకున్న ఆ రాజ్యము నీ కళ్ళ ముందే ఉండదు, ఎతికితే దొరుకుతుంది. ఇప్పుడు ఎదిగావు, ఆ రాజ్యానికి హక్కుదారుడు అయ్యావు, ఆ రాజ్యానికి వారసుడు అయ్యావు. ఇప్పుడు ఆ రాజ్యంలో నువ్వు ఉన్నావు, కానీ నిన్ను రాజ్యంలో నుంచి పక్కగా పంపి ఆయన అపవాదిగా కోరిక పెట్టాను. కొంత కోరికలు లేనో నువ్వు లేదు. నా గారు ఏమంటే కోరికలు లేకుండా ఉన్నవాడు దేవుళ్ళో ఉన్నట్టే. అందుకే పౌలు గారు ఏమన్నాడు, నేను బ్రతుకుటైనా చావుటైనా దేవుని కొరకే అన్నాడు. అది ఆయన కోరిక. ఏది నా కోరిక? ఏ విధముగా నేను ఆయనతో కలిసి ఆ రాజ్యంలో ఉండాలన్నది నా ఉద్దేశము, నా కోరిక. ఏ విధము చేత అక్కడికి వెళ్ళాలన్నది ఆయన కోరిక. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? మీరు దేని కోసం శ్రమ పడుతున్నారు ఆ రాజ్యానికి మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. మీకు భూమి మీద ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కోరికలు ఆనాడు అవ్వకు చూపించినట్టుగా, ఆనాడు గెహజీకి చూపించినట్టుగా, ఆనాడు బిలాముకు చూపించినట్టుగా ఈరోజు మీకు చూపించినప్పుడు మీరు వాటి జోలికి పోకుండా ఓర్చుకోండి. ఓర్చుకోవాలి. తీసుకెళ్ళచ్చు కదా, నేను పర్ఫెక్ట్ గా మారిపోయానంటే పర్ఫెక్ట్ గా మారిన తర్వాత ఇక్కడ ఊరి కోసం బతకాలి. పర్ఫెక్ట్ గా మారిన తర్వాత ఊరి కోసం బతకాలి. యేసు ప్రభువు ఎవరి కోసం పుట్టాడు? మన కోసం. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ గా మారిన తర్వాత ఎవరి కోసం? చూడండి, బాగా గమనించి ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడు ఒక మాట ఉంటుంది, ఒక చిన్న మాట మీకు అర్థం కావటం. అదే మాట రాయకుండా ఏముందంటే, కొరింథీయులకు రాసిన పత్రికలోని ఒక విషయం పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నేను ప్రాణంతో బతికి ఉండటము అనే విషయాన్ని గురించి మాట్లాడు.
చూడండమ్మా 9వ అధ్యాయం అనుకుంటాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను స్వతంత్రులను కానా, నేను అపోస్తలులను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కాదా. ఏమంటున్నాడు? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కాదు. అంటే మీరు ఎందుకు కాదంటున్నాడంటే, ఆయన మాట్లాడే మాట ఏమంటున్నాడంటే, నేను ఇక బతికిన తర్వాత ఇక ఎవరి కోసం బతుకుతున్నాను? మీకోసమే బతుకుతున్నాను అనే మాట ఉంటుంది అక్కడ. ఏమంటా? నా పనికి ఫలము మీరు కాదంటే, నేను బ్రతికి మీ అందరినీ ఎక్కడికి నడిపిస్తున్నాను? ఎక్కడికి నడిపిస్తున్నట్టు ఆయన బతికి దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉన్నాను. అదే మాట్లాడుతున్నాడు అక్కడ. నేను అందరి కొరకు ఇప్పుడు ఏమైనా యేసు పౌలు గారు, ఇక నేను చనిపోవాలనే ఆశ నాకు ఉన్నది, కానీ శరీరముతో జీవించి ఉండటము మీ కొరకే అని రాయబడి ఉంటది. శరీరంతో జీవించి ఎవరి కొరకు ఉన్నాడంటే ఆయన ఇక ఉన్నటువంటి ఆ విశ్వాసుల కొరకును ఆ సంఘం కొరకు ఉన్నాడు అని రాయబడి. కాబట్టి ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వచ్చినము, ప్రథమ ఫలముగా మార్చబడిన మనము ఇక ఏమైపోయినామంట? ఇప్పటి నుంచి ఎవరి కొరకు బతకాలి? ఇప్పుడు మనం దేవుడి కోసం, ఇప్పుడు దేవుడి బిడ్డలం అయిపోయినాం. దేవుడి బిడ్డలమైన మనము ఎవరి కోసం బతకాలంట? అర్థమైతే కాలేదు నేను చెప్పింది. దేవుడి బిడ్డలుగా మనం ఉన్నాము, దేవుడి బిడ్డలుగా మనం జీవిస్తున్నాము. కాబట్టి దేవుడి బిడ్డలుగా ఉన్న మనము ఇప్పుడు దేవుడికే, కానీ ఇక్కడ నుంచి దేవుడి కోసం బతకాలంటున్నాడు. ఏమన్నా చూడండి ఇక్కడ, ఎందుకమ్మా? దేవునికి దూరంగా ఉన్న బిడ్డలను దేవుడి దగ్గరికి నడిపించుటకు ఇక నేను బ్రతకాలి అని పౌలు గారు అంటాడు. అదే అంటారు, మాట్లాడతారు ఆయన. పొయ్యిలోనే ఎపిసి కూడా మాట్లాడుతూ ఉంటారంటే, ఏమంటారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూడండి. ఒకటో అధ్యాయము, జాగ్రత్త చూడండి. 1వ అధ్యాయం 24 చదువుతాం. 24 చదువుతాం. ఆయనను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. మామూలుగా అయితే ఆయన చనిపోవాలి. ఇంకా ఏమంటున్నాడు? 23-22 చదవండి చూడండి అక్కడ. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య ఇరుకుబడి ఉన్నాను. నేను వెడలపై క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం ఎందుకున్నానంటున్నాడు ఆయన? మీకు సువార్త చెప్పాలని నేను ఇంకా బతికున్నాను. కాబట్టి ఇప్పుడు మనల్ని దేవుడిలో పరిపూర్ణం మారిపోయాం, దేవుడిలో మనం సంపూర్ణం అయిపోయాం, దేవుడి కోసం మనం బ్రతుకుతున్నాం. ఇంకా మనం ఎందుకు బతికించాడంటే, యేసు ప్రభు వారి గురించి ఏమని మాట్లాడారు? మా దోతలు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అదే మాట ఇప్పుడు మన గురించి ఏం మాట్లాడుతున్నారు? మీరు ఇప్పుడు బ్రతికి ఉండటం ఎవరి కోసం? ఎవరి కోసం? దేవుని తెలియని వాళ్ళ కోసం మీరు బతుకున్నారు. ఏందయ్యా ఇలా మాట్లాడుతున్నారంటే, బైబిల్ మనం ఈ దేవుడి కోసమే కాదనట్లేదు, కానీ ఇప్పుడు శరీరం ఎవరి కోసం ఉన్నామంట? ఈ ప్రజల కోసం. లేకపోతే మనం ఎప్పుడో తీసుకెళ్ళకపోతున్నాయి. మన పని పూర్ణం అయిపోయింది, మనం సంపూర్ణంగా మారిపోయాము, మనం పరలోక రాజ్యానికి వారసులం అయిపోయాము. మళ్ళా లోకంలో ఉంటే ఎక్కడ పాపంలో పడతారు, అప్పుడే తీసుకోవాలి. అప్పుడప్పుడు మీరు పండుగ కాయలు ఉంటాయి కదా, పండిన కాయలు ఏం చేస్తారు? కింద రాలిపోతే అది ఎక్కడ చెడిపోద్దని పండుకొని కానీ కట్టకని కోసుకొని తినేస్తారు. దేవుడు కూడా అట్నే ఉంది. కానీ ఏమంటున్నాడంటే ఇక్కడ, మీరు శరీరంతో ఉండటం ఎవరు? పౌలు లాంటి వాళ్ళు అందరూ కాదు ఇక్కడ. పౌలు లాంటి వాళ్ళు శరీరంతో ఉండటం ఎవరి కోసం అంట? ఈ సువార్త లేని వాళ్ళ కోసం ఉంచాను అంట. ఈరోజు మన ముందు దేనికోసం అంటే, వీళ్ళందరికీ సువార్త చేయాలి.
కానీ ఎవరైనా చేస్తాను అలాగా? ఎంత ప్రయాసపడి ఎంత చేసుకొని, నిజంగా చెప్తున్నాను, బాప్తీసం చేసుకున్న తర్వాత ఒక 2-3 నెలలకు మనం చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోతాం. అది విషయమే కాదు, ఎందుకంటే మనం పరిపెట్టుకుంటాం 2-3 నెలలు. తర్వాత కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన తర్వాత ఎందుకయ్యా ఇంకా నిన్ను బతికించాడు దేవుడు అంటే, అప్పుడు మీరందరూ ఏం చెప్పాలి? మీకోసమే నన్ను బతికించాడు. నేను ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీ ఇంట్లో వాళ్ళ కోసం ఇచ్చాడు, వాళ్ళని మార్చాలని ఇచ్చాడు. నువ్వు ఉంటున్న సంఘంలో గ్రామంలో నేను ఎందుకు ఇచ్చాడంటే వీళ్ళందరి కోసం ఇచ్చాడు. నీకు అర్థం కాక నువ్వు నీ కోసమే బతికిపోతుంటాడు. నీకు అర్థం కాల. మీ అందరూ ఏమంటున్నారు? నీ కోసం ఎందుకు చూడండి. యోహాను రాసిన సువార్త 11:52 వచ్చిన చాలా జాగ్రత్తగా చదవండి ఈ మాట, మీకు అర్థం కావడానికి నిదానంగా చదవండి. యోహాను రాసిన సువార్త 11:52 నిదానంగా చదవండి. యేసు ఆ జనుల కొరకును, ఆ జనము కొరకును మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. చెదిరిపోయిన వాళ్ళందరినీ ఏకం చేయటానికి కూడా ఆయన చనిపోయి ఉన్నాడంట. ఈరోజు మనం కూడా దేనికి ఉన్నామంటే చెదిరిపోయారు చాలా మంది లోకంలోకి. వాళ్ళందరికీ సువార్త చేయడానికి మనం బతికించుకున్నాను. ఇంకా శరీరం, ఈ శరీరం దేనికోసం నువ్వు ఖర్చు పెట్టాలి? ఆ పని కోసం ఖర్చు పెట్టాలి. ఆయన పని నిమిత్తమై ఖర్చు పెట్టాలి. అప్పుడు నువ్వు వచ్చి ఎవరి కోసం చేస్తున్నావు ఈ పని అంటే అప్పుడు ఏమంటావు? ఆమేన్. ఎవరి కోసం? ఇంకా దేవుడి కోసం. ఎంతవరకు నా భూమి మీద నా ఇష్టాల కోసం బతికాను, అది నాకు అవసరం లేదు. ఈ రోజు నుంచి నేను దేవుని కోసం బతకాలి. అందుకని నీవు ఎవరి కోసమే క్వశ్చన్ మార్క్ వస్తే వెంటనే నేను దేవుని కోసమని మాట్లాడుకోవాలి. ఆయన పుట్టించింది అందుకొరకే. మరొకడే పుట్టేదా? మన పుట్టిపోయే ప్రమాదం చాలా ఉంది, అందుకే ఆయన పుట్టించింది. ఏమంటున్నాను? మీరు నాకు కుమారులు కావాలని. ప్రకటన గ్రంథం 21:7. మీరు నాకు కుమారులు కావాలని. ప్రకటన గ్రంథం 21:7 చూడండి. జయించువాడు ఏందమ్మా? వీటిని స్వతంత్రించుకొనును, నేనెవనికి దేవుడినై ఉండును, నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఎవరంట వాళ్ళు? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండు గుండములో పాలు పొందుదురు. కోణం బాగుంది కదా. పిరికివారు అంటే, పిరికివారు అంటే ఏ భయం? ఇప్పుడు చెప్పండి, ఏ భయం? ఒక పిరికివారు అంటే చీకట్లో దెయ్యం అంటే భయమా? పాము అంటే భయమా? పిల్లి అంటే భయమనే? ఇంకేంది మరి? ఇప్పుడేందా చెప్పండి. పిరికివారంటే దేవుని పని కోసం ముందుకు రాకుండా లోకానికి భయపడుతున్నాడు పిరికో. నేను పరలోకం పోవాలంటాను. నేనేం చేయమంటాను? ఇప్పుడు బైబిల్లో రాసింది. ఇప్పుడు మీరున్నారు పాప, ఇప్పుడు సహోదరులు ఉంది, ఆమె ఏందంటే నాకు ఏ బాధ్యత లేదా, దేవుడి పని నా బాధ్యత. ఏది మర్చిపోదు, నా పని అదే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ కొన్ని బాధ్యత నీకేం లేదు పని. మనకి దేవుడి పనిలో మీరు ఉండాలి. మరి ఎందుకంటే మీరు ఏదో ఆలోచిస్తారు, ఏమవుద్దు, ఎట్ట అవుద్దు, ఎందుకు అవుద్దు, ఏం పనులు నీకు అర్థం కాదు. నాకు కొంతమంది ఉన్నారు, ఆ స్త్రీలు ఏం చేశారంట? క్లేమంతతోనూ నా ఇతర సహకారులతోనూ నా సువార్త పనిలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక వారి పేర్లు జీవ గ్రంథమందు రాయము. చాలా మందికి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇంకా పూర్తిగా రాలా బయటకు. ఎందుకు రాలేదంటే ఇలా పోయాక ఇంకా చచ్చిపోయి. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, మీరు కాదు చాలా మంది అంటారు, మీకు తెలుసు లోకంలో అంటారు, ఇప్పుడే ఎందుకు నమ్ముకున్నావు ఆ దేవుని అంటే ఎప్పుడు నమ్ముకోవాలంట? అర్థమైందా? ఇప్పుడు మీలో చాలా మందిలో కూడా ఇప్పుడే ఎందుకు నమ్ముకున్నారు అంటే డిస్టర్బ్ లో పడిపోయారు. అప్పుడే ప్రార్థన తీసుకోపోతాను, అప్పుడే బాప్తిసం తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను? అనవసరంగా తీసుకోకుండా బాగుండు. సినిమాలు చూసాను, జకాన్ని చూసాను, ప్రార్థన బాగుంది, ఆర్థికంగా పరిస్థితి తీసుకొని వెనక్కపోయినాను. అంత బాధపడాల్సిన పనిగా తీసుకున్నా కూడా మీ కొరకు రెడీ అయిపోయింది అనుకో వెళ్ళొచ్చు. ఇంత డిస్టర్బ్, ఎంత బాధపడాల్సిన పని. బలవంతంగా ఊరి నెట్టుతున్నారు కదా, బలవంతంగా నేడుతున్నారు కదా. భారంతో ఎందుకు వస్తున్నారు? ప్రార్థన నాకు అర్థం కాదు. పౌలు గారు ఏమన్నారు? నేను శరీరంతో బతికి ఉండటం ఎవరి కోసం అంటే, ఇంకా ఎవరి కోసం? చెదిరిపోయిన ఈ ప్రజలను బాగు చేయడం కోసం ఇంకా మనం బతికింది. అంతేనా?
అర్థమవుతుందా ప్రసాద్? ప్రసాద్ మీకు అర్థమవుతుందా? ఇంక ఊరి కోసం ఉన్నారంటే మీకోసం కాదన్నమాట. మీరేమంటారు, మేము అలా పోతే మరి మా పిల్లలు అలాగంటే ఆఫ్టర్ నిన్ను కన్న చేసి దేవుడికి మీ పిల్లలు చెప్పడం లెక్క. 6 లక్షల మందిని 40 సంవత్సరాలు కాలు బలంలో తీసుకొని వచ్చి దేవుడికి ఒక లెక్క. నువ్వు ఎన్ని ఉన్నా కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా. కానీ మీరేమంటారు తెలుసా? డిస్టర్బెన్స్, నా ఉద్యోగం ఖచ్చితంగా వదిలి దేవుడి పనికి వచ్చేటప్పుడు ఏమన్నా ఉద్యోగం వచ్చిండ్రా ఖచ్చితంగా అవుతుంది. అంతే నేను నమ్మకంగా ఒక దేవుడి సేవకుడు ఇక్కడ నిలబడి చెప్తాను, ఖచ్చితంగా అవుద్ది. ఏది కాదు అని వ్రతే నీకేం కాదు. మరి ధైర్యం కాదు మాట్లాడు. అంత ధైర్యం అంత శక్తి మన దగ్గర ఉందా? అందరూ ఉంటున్నారు ఎక్కువ నిద్ర కాస్తే బాగుండట్లేదు, అందుకే నిద్ర మాడుకుంటాను. ఖచ్చితంగా నువ్వు నిద్ర కాల్సినా బాగుండవు, నిద్ర కాయకుండా బాగుండవు. అంతే నీ పరిస్థితి. అందుకేం చేస్తాను దానికి ఎవరు నేను చెప్పలేదు కదా. ఈ శరీరంతో బతికొన్నది కొద్ది రోజులు మన జీవితం. పౌలు గారు ఉన్నారు, నేను ప్రభువుతో కూడా ఉండవలసిన అవసరము ఉన్నది, అది నాకు మరీ నేను చచ్చిపోవడానికి రెడీ అయిపోయాను, నేను పోతే బాగుంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, పౌలా అప్పుడే నువ్వు వస్తే నేను ఇలాంటి ఉంటాడా, కానీ 3 రోజులు నువ్వు ఉంటాడు. అందుకని వీళ్ళు చాలా కూడా పరిపూర్ణులు ఉంటారు. నాకు తెలిసి వీళ్ళందరూ అనుకుంటారు ఇప్పుడు నేను చనిపోతే పరలోకం పోతానంటే, దేవుడు అనుకుంటారు నేను తీసుకోవడానికి ఆశే. ఇప్పుడే నువ్వు వచ్చిన అనుకో, మరలా నీ ఇలాంటి తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టుద్ది? తయారైన ఉంటే మంచిదేగా. చూడండి, వర్షం మొదటిగా ప్రారంభంలో మొదటిగా తొలకరి వర్షాలు పడతాయి. తొలకరి వర్షం పడినప్పుడు వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? దుక్కు దున్నుతాడు, మొత్తం రెడీ చేసుకుంటాడు. మరలా వెనకాల వర్షం పడ్డప్పుడు విత్తనాలు ఎత్తుతాడు. అవునా కాదా? తొలకరి వర్షం పడ్డప్పుడు పడుచుకోకుండా వెనకాలం వచ్చినప్పుడు పడుచుకున్నాడు అనుకోండి, పంట పండుద్దా? ఇప్పుడు మనం తొలకరి వర్షంలో రెడీ చేసుకున్నారు. ఇప్పుడు వెదకాలం వచ్చిందంటే విత్తే కాలం వచ్చింది. ఇప్పుడు నువ్వు పోతానంటే మనకి ఆడెత్తాలి. రెడీ అయినాడు కదా పోయేది, దానికి రెడీగా ఉన్నాడు పోతా. ఏమన్నా ప్రార్థన రెడీ అయినాడు కడకని ఇచ్చేస్తా, రెడీగా రాబోతున్నానంటే నువ్వు పోయేది కాకుండా ఏమన్నా కూడా ఆపినట్టుంటదిగా. ఇప్పటిదాకా నేను ఎన్ని రోజుల నుంచి రెడీ చేసుకున్నాడు? 4 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు రెడీ చేసుకొని నేను యుద్ధంలో వాడుకోవాలనుకున్నప్పుడు నేనంతా రెడీ అయిపోయాను. ఏళ్ళ బాధలు, ఏళ్ళ మాటలు, ఈడు చేత అనిపించుకొని నేను బతకలేను, నన్ను తొందరగా చేసుకుంటామంటే నిన్ను రెడీ చేసుకుని దేనికి? యుద్ధం చెప్పినాను కాదు. మరి యుద్ధానికి వచ్చే టైంలో నేను పోతానంటే ఆయన ఏమంటున్నాడు? పిరికివాడు, మీరు పరలోకంలో ప్రవేశిస్తాను. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన ఒకే మాట ఏంటంటే, నువ్వు ఎవరి కోసం అంటే నేను దేవుని కోసం. నేను దేవుని కోసం. దేవుడు ఎందుకోసం నేను మార్చుకున్నాడంటే ఆయన చిత్తం జరిగించడం కోసం. ఆయన చిత్తం ఏంటంటే నశించిన వారిని వెతికి రక్షించడం. అంటే ఇప్పుడు మనం కూడా ఒక బాప్తిస్మం పొంది ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు మనం కూడా ఏమై ఉన్నామంటే క్రీస్తు తోడి ఏదంటే క్రీస్తు తోడి వారసులమై ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక ఎక్కడ ఉందనుకుంటా మాట. అవకాశం చూద్దాం, లేకపోతే లేదు, సమయం లేదు కాబట్టి. ఎందుకంటే మనం కూడా ఏమైనప్పుడు క్రీస్తు తోటి వారసులం అయిపోయినాం. ఆయన తోటి వారసులమైన తర్వాత మనకి ఏదైనా ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నాయా? మనకి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవని బైబిలే మనకి ఎంత చక్కగా చెప్తున్నప్పుడు మనం ఎందుకు ఇంకా బలహీనులుగా ఉండాలి? ఇంకెందుకు మనం లోకం కొరకు బతకాలి? ఇంకెందుకు మన లోక ఆలోచనలు మనం జీవించాలి అని దేవుడు మనకు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి చూడండి, మీ అందరి కొరకు ఈ యొక్క విషయాన్ని మీ జ్ఞాపకంలో ఉంచుకొని, ఈ విషయాన్ని మీరందరూ మనసులో ఉంచుకోండి. 8:28 నుంచి చదవండి. ఇప్పుడు చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను. తన కుమారునితో ఏమయ్యమంట? సారూప్యము. సారూప్యం అంటే ఆయనతో కూడా మనం ఆయనలాగా పనిచేస్తే సమానం అంట. ఆయనకి ఇచ్చిన బహుమానాలు రేపు మనకు కూడా కొద్దిగా ఆయనతో సారూప్యం, ఆయనతో సమానత్వం పొందాలంట. ఏ విషయాలలో? ఆయన చేసిన పనులలో. ఇప్పుడు మనం పొందగలుగుతున్నామా? చూడండి, మీరు ఎంత ప్రయాసపడి చేస్తుంటే అంత ఎక్కువ ఇబ్బంది మీకు వస్తుంటారు. మీకు అర్థం కాదు ఏంది రసం దేవుడా ఏంది నాకేనంటే, ఇందాక మీకు చదివించాను కదా,
మీరు దేవుని రాజ్యమునకు యోగ్యులగునట్లు శ్రమ పడుతున్నారు కనుక ఈ శ్రమలలో ఓర్చుకోవటం మంచిది. ఓర్చుకోండి, ఎందుకంటే మీరు యోగ్యులు. యోగ్యులకే ఏం చెప్పాను నేను? కాయలున్న చెట్టుకే అంతే, ఫలాలు పండుతున్న వాళ్ళ మీద అది ఫోకస్ పెట్టేది. మిగతా వాళ్ళు విమర్శించుకుంటుంది. అస్సలు మీ జోలి కూడా రాకుంటుంది. నిజంగా బలవంతంగా కాకుండా పరిచయకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరే ఉంటారు. మిగతా వాళ్ళు బలవంతంగా వస్తారు. బలవంతంగా వస్తారు. ఎందుకు బలవంతంగా రాకున్నాను? స్వతంత్రంగా స్వతంత్రంగా రాను. ఒకటే, బ్రతుకుట క్రీస్తు, చావైతే మేము అనుకుంటున్నాం. జీవితం దేవుడి కోసం ఏమీ లేదు ఇక్కడ. మరి ఎలాగయ్యాలి అందరినంటే, నీ పనులు నేను చేసుకోవద్దని నేను నాగాడా? పౌలు గారు ఏమో తన పని చేసుకోలేదా? ఏం చేశాడమ్మా? పౌలంతా నేరాలు పుట్టాడు, రాత్రి సువార్త కలుగుతాడు. ఏంటో ఎలా కూడా చేయండి. అవును, మరి బతకాలంటే తిండి కూడా కావాలిగా, శరీరం తిన్నారంటే తిండి కూడా కావాలిగా. వద్దాం లేదు పౌలు గారు కూడా. కాబట్టి ఈ రోజు నుంచి మిమ్మల్ని ఎవరు ఏమడిగినా నువ్వు ఎవరి కోసం అంటే నేను దేవుడి కోసం. మరి ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే దేవుడికి ఈ పని నన్ను చేయమని నన్ను పిలుచుకున్నాడు కాబట్టి ఈ పనిలో నేను ఉన్నాను. కాబట్టి బాప్తిస్మం తీసుకోవడం వాళ్ళకి టెన్షన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే మాకు లేదు ఈ బాధ. తీసుకున్నా తీసుకోకుండా అందరికి ఒకటే, ఎవ్వరు బాగానే ఉంటుంది అంటే కదమ్మా. బడిలో పేరున్నా లేకపోయినా ఏం చేస్తారు? చదువుకోనుకున్నప్పుడు పట్టాల్సిందే. ఎందుకు కొట్టామని ఆ పేరు ఎందుకు కొట్టాలి? పేరులో ఎందుకు వచ్చిన బడికి అసలు పేర్లో అడుగున్నామా? నిన్ను పేర్లు కాబట్టి ఎందుకు వచ్చిన? చదువు నేర్చుకున్నాం, చదువు నేర్చాలంటే పట్టాలి తప్ప. నేను పేరు రాపించుకోలేదు కదా. రాపించుకోకపోతే నీకేం రావు? వాటి ద్వారా వచ్చే లావాదేవీలు రావు, కానీ టీచర్ దగ్గర దెబ్బలు మాత్రం పడతాయి. కూర కూర్చోండి ఒకసారి 2 సార్లు 3 సార్లు అంటారు. బుద్ధి కూర్చోబెట్టు, లేకపోతే మీ పిల్లల వాళ్ళు అందరూ డిస్టర్బ్ అవుతుంది. నీ పిల్లలు బయటకు కూడా లోపల కూడా అంటే పట్టి. కాబట్టి దేవుడి బిడ్డలమైన మనం ఈ రోజు మీ అందరి కోసం వేసుకోండి. నువ్వు ఎవరి కోసం అంటే దేవుని కోసం. దేవుని కోసం ఏంటంటే యేసు ప్రభు మనందరి కోసం వచ్చినట్టుగా మనం కూడా వీళ్ళందరి కోసం బతుకుతున్నాం. ఏంటి వాళ్ళందరి కోసం అంటే యేసు ప్రభు లాగా సువార్త చేసి ఆయన దగ్గరికి కొంతమందిని తీసుకురావడానికి బతికంతా కూడా. ఇప్పుడు మనమేమి తక్కువ వాళ్ళని సువార్త చెప్పేట్లా దేవుడు. మనం కూడా పర్ఫెక్ట్గా ఉన్నాం, కానీ ఇంకా మనకు తెలియవలసిన బాధ్యతలు కూడా చెప్తున్నాను. ఓకే, అందరం కూడా తల ఉంచితే ప్రార్థన